హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలాగేనండి, ఇప్పుడు సన్కానూస్ మన లక్కీ అండ్ లక్కీ 2 క్లచెస్ అన్నవి తీసాయి. కాకపోతే 2 ఎగ్స్ అన్నవి రోజు విడిచి రోజు పెట్టింది. 3వ ఎగ్ అన్నది 7 డేస్ తర్వాత పెట్టింది. సో 7 డేస్ తర్వాత కానీ ఆ చిక్ అన్నది మనకి బయటికి రాదు. సో ఇప్పుడు మన లక్కీకి చాలా కష్టకాలం అని చెప్పాలి. ఎందుకంటే ఈ 2 చిక్స్కి ఫుడ్ ఇస్తుండాలి, మళ్ళీ ఆ 3rd ఎగ్ మీద 7 రోజుల వరకు కూర్చోవాలి. సో ఈ 7వ రోజు చిక్కు వచ్చేటప్పటికి ఈ 2 చిక్స్ అనేవి కొద్దిగా పెద్దవైపోతుంటాయి. సో 3వ చిక్కుకి తీసిన ఫుడ్ అన్నది సడన్గా పీడిస్తుందో ఎవడో కూడా మనకి కరెక్ట్గా చెప్పలేము. కాకపోతే అంతకన్నా కష్టం ఏంటంటే ఈ 7 డేస్ కూడా ఆ ఎగ్ మీద అది కూర్చోవడం అన్నది కొంచెం నరకంతో కూడుకున్నటువంటి పని. చూడండి, చాలా ఇబ్బంది పడుతుంది. కాకపోతే ఏంటంటే ఆ 3వ ఎగ్ మీద మట్టుగా పాపం చాలా కష్టతరంగా కూర్చొని 2 చిక్స్ కన్నా వాటికి మట్టుగా పుట్టిస్తుంది. సో సన్కానూర్స్ ఇంత బాధ అనుభవిస్తుంటాయి. ఎందుకంటే వీటికి మొదటి క్లచ్ కావడం వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నాయి. డే ఆధారణ అనేది 2 రోజులకి ఒకసారి పెడితే ఇంత ఇబ్బంది రాపోను. లాస్ట్ ఎగ్ అన్నది 7 డేస్కి రాకపోవడం వల్ల, గ్యాప్ రావడం వల్ల ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చిందండి. సో సన్కానూర్స్ లైఫ్ అన్నది కొద్దిగా ఇబ్బంది కూడుకున్నది. ఆ తర్వాత ఇప్పుడు మగపక్ష అన్నది కొద్దిగా ఫుడ్ అన్నది తీసుకొచ్చి మన ఆడపక్షికి లక్కీ అండ్ లక్కీకి అందిస్తుంది. దీని కాళ్ళు కూడా చాలా విపరీతమైన నొప్పులతో ఉంటాయి. ఎందుకంటే 7 రోజులు 2 చిక్స్ బయట తీసిన తర్వాత 3వ చిక్ కోసం 7 రోజులు కూర్చోవడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయమే. సో ఇలాంటి పరిస్థితుల్లో మనము ఆడపక్షిని కొద్దిగా లాస్ అవ్వాల్సి వస్తుంది. భగవంతుడి దయ వల్ల లాస్ కాకుండా ఆ 3వ చిక్ అన్నది బేగా తీస్తుందని కూడా నేను ఎదురు చూస్తున్నాను. ఇందులో మగపక్షి కూడా ప్రాధాన్యత ఉందండి. పాపం అది తింటూ మళ్ళీ వచ్చి దీనికి అందిస్తున్నది. సో అది కూడా ముఖ్య పాత్ర అన్నది పోషిస్తున్నది. సన్కానూర్స్లో ఈ విధంగా ఇబ్బందులు ఉంటాయని మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. దీనికోసం మీరు నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ మరి సబ్స్క్రైబ్ దేనికోసం మీరు చేసుకోవడం లేదో నాకు అర్థం అవటం లేదు. సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ కొద్దిగా బాగుంటుంది. సో మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.